కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. బాక్స్ అటువైపు పెట్టారు. ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 1 Corinthians 2:5. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించి తిని. దేవుడి వాక్య భావన దీవించిన గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినం కూడా మీ స్వరమే వినులాగున మీ ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని, దాచబడిన ధననిధిని, వాక్యపు మర్మాన్ని, ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీ స్వరమే వినులాగున మీ ఆత్మ మా మీద సమృద్ధిగా కుమ్మరించమని, సాతానిక అధికారం అంతటిని బంధించి పరిశుద్ధాత్మ అభిషేకం అధికారం కింద మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈ ఉదయకాలము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. 5వ వచనం చదివాం, 4వ వచనం కూడా చదువుదాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. And my speech and my preaching was not with enticing words of man's wisdom, but in demonstration of the Spirit and power. Your faith, మీ విశ్వాసము అనే అంశం మీద మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అవర్ టాపిక్ ఈజ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసము అనే పదం 4వ వచనంలో రాయబడి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. మన విశ్వాసం, ఈరోజు మనం దేవుని బిడ్డలుగా విశ్వాసంలో కొనసాగుతున్నాం. విశ్వాసం అనగానే పరిపూర్ణమైన విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడు ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా జ్ఞానం గురించి, దేవుని శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. మ్యాన్స్ విజ్డమ్, గాడ్స్ పవర్, రెండింటి మధ్యలో మన విశ్వాసం, అవర్ ఫెయిత్. మానవ జ్ఞానము, దేవుని యొక్క శక్తి, ఈ రెండింటిలో ఎప్పుడు కూడా అవి రెండు పోటీ పడుతూనే ఉంటాయి. సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దేవుని శక్తిని పూర్తిగా మరిపించేంతగా మనుషులు తయారయ్యారు. కానీ బైబిల్ చెబుతుంది, మానవ జ్ఞానం ఆధారం చేసుకోకుండా మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. మన విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. గాడ్స్ పవర్. పౌలు అంటున్నాడు, ఐఎమ్ ద అపోస్టల్ ఆఫ్ ద జెంటైల్స్. నేను కొరింథీయులకు రాసిన రోమపత్రిక 11, 13, 14 వచనాల్లో, రోమన్స్ 11:13లో పౌలుకు ఇవ్వబడినటువంటి అధికారం, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరిని రక్షింపవాలని నా పరిచర్యను గణపరుచుతున్నాను.
అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను. పౌలుకి ఇవ్వబడినటువంటి అధికారం. ఆయన విశ్వాసం ప్రకటిస్తున్నాడు, నేను అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను. అలాగే పౌలు యొక్క పరిచర్య, దేవుడు నియమించినటువంటి ఈ గొప్ప పరిచర్య 3 విధాలుగా ఉంది. మొట్టమొదట, పాల్ వాజ్ అబ్సల్యూట్లీ ట్రూ టు ద వర్డ్. పౌలు యొక్క పరిచర్య పూర్తిగా వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. వాక్యానికి అనుకూలంగా కుడి కానీ ఎడమ కానీ తొలగిపోయినటువంటిది. అబ్సల్యూట్లీ ట్రూ టు ద వర్డ్. హీ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ ఇట్, నో మ్యాటర్ వాట్ ద కాస్ట్. పరిస్థితి ఎంత కఠినంగా ఎటువంటి పరిస్థితి అయినా సరే వాక్యం నుండి ఎప్పుడు తొలగిపోయిన వాడు కాడు. హీ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద వర్డ్. దేవుడు తన వాక్యాన్ని ఆయనకు ఒకసారి ఇచ్చాడంటే దాని నుండి ఆయన తొలగిపోలేదు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆ మాట మనకు రుజువు చేస్తుంది. గలతీయులకు 1:8, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. పౌలు ఏం ప్రకటించాడు? యేసుక్రీస్తు నామమును ప్రకటించాడు. పౌలు ప్రకటించిందే బాప్తిస్మం యేసుక్రీస్తు నామములో ప్రకటించాడు. అయితే దాన్ని గాక వేరే వాడు ఎవడైనా త్రిత్వం అని కానీ, జెండా కింది బాప్తిస్మం అని కానీ, బెల్స్ బ్యాప్టిజం కానీ, స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవేమి ప్రకటించినా యేసుక్రీస్తును దేవుడుగా కనుక ప్రకటించకపోతే, మరి మేము బోధించింది కాక మరొకటి ఎవడైనా బోధిస్తే వాడు శాపగ్రస్తుడు అవును గాక అన్నాడు. అందుకే అంత అథారిటీ కలిగి ఉన్నాడు. రెండవదిగా, పాల్స్ మినిస్ట్రీ వాజ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. పౌలు యొక్క పరిచర్య పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడింది. thereby demonstrating the spoken and written word. పలకబడిన రాయబడిన ఈ వాక్యమును రుజువు చేయనిదై ఉన్నది. దేవుని యొక్క వాక్యం పలుకున్నది ప్రతిదీ కూడా పౌలు ద్వారా రుజువు చేయబడింది. దేవుడు పౌలును వాడుకున్నప్పుడు ఆయనలో గొప్ప శక్తి నింపాడు. అభిషేకం అన్నది. ప్రతి అద్భుతం జరిగింది. పౌలు అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుతాలే. గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి రుజువు చేయబడింది. అందుకే మీ విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడి ఉండక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలన్నాడు. గాడ్స్ పవర్. ఒకవేళ మేము ఏదైనా స్వార్థ ప్రకటించామంటే శక్తి లేకుండా ప్రకటించలేదు. మేము వాక్యం బోధించామంటే శక్తి లేకుండా బోధించలేదు. అద్భుతాలు సూచక్రియలు లేకుండా మేము ఏమి చేయలేదు. We preach the word by the power. శక్తితో బోధించాము. అందుకే పౌలు అంటున్నాడు, మేము బోధించినది తప్ప వేరొకడు ఎవరు ఏది బోధించినా అది వారికి శాపమే. థర్డ్ ఎవిడెన్స్, మూడవదిగా, పాల్ హ్యాడ్ ద ఎవిడెంట్ ఫ్రూట్ ఆఫ్ హిస్ గాడ్ గివెన్ మినిస్ట్రీ. దేవుడు ఆయనకు ఒక పరిచర్య ఇచ్చినట్టుగా ఆ పరిచర్య ఫలము ఆయన కలిగి ఉన్నాడు. గాడ్ గివెన్ మినిస్ట్రీ, he had the evident fruit of his God given ministry. దేవుడు కనుక మనకు పరిచర్య అప్పగిస్తే దాని ద్వారా ఆ ప్రతిఫలం చూపిస్తాడు. దేవుడే ఆయనకు ఆ పరిచర్య అప్పగించాడు. అగ్నిస్తంభముగా పౌలుని దర్శించిన దేవుడు ఆ రోజే చెప్పాడు, నేను నిన్ను అన్ని జనులకు ఒక వెలుగుగా సాక్షిగా వాడుకుంటాను అని. 3 విధాలుగా పౌలు యొక్క పరిచర్య కొనసాగింది. అందులో స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, దురాత్మలను వెళ్ళగొట్టుట, చాలా అద్భుతాలు సూచక్రియల చేత పరిచర్య సాగింది. అందుకే ఈరోజు మన విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలని చెప్పగలుగుతున్నాడు ఆయన. మన విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. ఎలాగో మరి లేఖనాల్లో చూద్దాం. ప్రభుని యేసుక్రీస్తు పరిచర్యను కూడా చూడండి. మొట్టమొదటి ఆయన రావడమే స్వస్థతలతో వచ్చాడు. అలాగే వాక్యం బోధించాడు, పరలోక రాజ్య మర్మాలు బోధించాడు, మారు మనసుకు సంబంధించిన పరిచర్య బోధించాడు, హృదయ రహస్యాలు బయలుపరిచాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు హృదయ రహస్యాలు బోధించాడు. అక్కడే కాదు, ప్రతి చోట శాస్త్ర పరిచయ హృదయ రహస్యాలు కూడా ఆయన చెప్పేవాడు. ప్రతి చోట కూడా స్వస్థతలు,
దయ్యములు వెలగొట్టుట, అలాగే ప్రీచింగ్ ద వర్డ్, వాక్యం బోధించుట, హృదయ రహస్యాలు బయలుపరచుట, ఇది ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యలో. యోహాను శిష్యులు వచ్చి అడిగారు ఒకరోజు, రాబో వాడవు నీవేనా, మరొకరి కొరకు మేము కనిపెట్టవలెనా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వెలుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. నా విషయమై అభ్యంతర పడని వాడు, యేసుక్రీస్తు విషయమై ఎవరైతే అభ్యంతర పడుతున్నారో నమ్మాలా వద్దా, బాప్టిజం తీసుకోవాలా వద్దా, ఇవన్నీ అభ్యంతరాలే. ఎవరేమనుకుంటారో ఇలా అభ్యంతర పడేవాడు ఎవడు కూడా, నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు, పడేవాడు ధన్యుడు కాడు, వాడు తిరగటరాయి కట్టుకొని సముద్రంలో దూకి చావడం మేలన్నాడు. మరణాన్ని ప్రకటించాడు. దాని ప్రతిఫలమే యోహాను తల తెగిపోయింది. అభ్యంతర పడ్డాడు కాబట్టి యోహాను మీదకి మరణం వచ్చేసింది. దట్స్ ఆల్. ప్రవక్త అయినా సరే అభ్యంతర పడడానికి వీల్లేదు. వెంటనే యోహాను తల ఎగిరిపోయింది అప్పుడే దాని విషయంలోనే. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క పరిచర్య లూకా 4:18 చూడండి. లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికెను. చూసారా, బీదలకు సువార్త, చెరలో ఉన్న వారికి విడుదల, ఎవరైతే చెరలో బంధకాలలో ఉన్నారో వారికి విడుదల, గురుడి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు. నలిగిన వారు అనేక కుటుంబాలు నలిగిపోతుంటారు, పరిస్థితులను బట్టి నలిగిపోతుంటారు. బంధించబడిన వారికి విడుదల, చీకట్లో ఉన్న వారికి వెలుగు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడ ప్రకటించింది ఇదే. ఆయన రాకతోటి ఈ లోకము మరణంలో నుండి జీవంలోనికి దాటింది. వ్యాధిగ్రస్తులైన వారు, పుట్టుగుడ్డి వారు, అంతకుముందు ఎన్నడూ ఇలాంటి స్వస్థతలు లేవు. వెరీ ఫస్ట్ టైం వెన్ హీ కమ్, పర్వతం మీద నుంచి దిగుతున్నప్పుడు కుష్ఠరోగి కనబడ్డాడు, వెంటనే వాడిని స్వస్థపరిచాడు. అక్కడ కూడా నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. ప్రతిసారి విశ్వాసం గురించి మాట్లాడాడు. డూ యూ బిలీవ్, నేను నిన్ను స్వస్థపరచగలనని నువ్వు నమ్ముతున్నావా? వాళ్ళు నమ్ముతున్నానని చెప్పినప్పుడే వారికి స్వస్థతలు జరిగాయి. లూకా సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు 10:45. ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య గురించి మాట్లాడుతున్నాను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఆయన, పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవుడై ఉండి మనుషుల పాదాలు కడిగాడు, పరిచర్య చేయడానికి వచ్చాడట. మరి పరిచర్య అంటే మనం ఇష్టపడుతున్నామా? పరిచర్య చేయించుకుంటున్నామా? చేస్తున్నామా? దేవుని పరిచర్య మనం చేయాలి, మనం చేయడానికే ఇష్టపడదాం. ఆయన పరిచర్యలో అనేక వ్యాధిగ్రస్తులు, పుట్టివారు, గుడ్డివారు, రోగులు స్వస్థత పొందుతున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు. అలాగే బీదలకు స్వార్థ ప్రకటించబడుతున్నది, బంధించబడిన వారికి విడుదల ఉన్నది. అంతేకాదు ఆయన మనుషుల కొరకు పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య అంటే ఇలాంటి పరిచర్య, టు గివ్ హిస్ లైఫ్, మనుషుల కొరకు ప్రాణం పెట్టే పరిచర్య. ప్రాణం పెట్టడానికి కూడా ఆయన ఏమాత్రం వెనకాడనటువంటి పరిచర్య. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. పాపులను రక్షించే పరిచర్య మనకు అప్పగించాడు. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేసే పరిచర్య మనకు అప్పగించబడింది. లూకా 19:10, లూక్ 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు
ఇది ప్రభు యేసుక్రీస్తు పరిచర్య. ఈరోజు క్రైస్తవుల పరిచర్య ఏంటి? పండుగలు ఆచారాల కొరకు సిద్ధపడడం, నెలలకు ముందే షాపింగ్లు, కొత్త బట్టలు, పిండి వంటలు. క్రిస్మస్ వాతావరణం అయితే ఇక చెప్పలేనంత క్రైస్తవులందరూ అందులో మునిగిపోయి ఉన్నారు. ఇవేమి వారికి పట్టకుండా ఉన్నాయి ఈ సీజన్లో. ఇవేమి కూడా ఆలోచించారు. అంత ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఉండదు. చూసారా, యేసుక్రీస్తు యొక్క పరిచర్య, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మనుషులను రక్షించడం, వాక్యం బోధించడం, హృదయ రహస్యాలు బయలుపరచడం, నశించిన దానిని వెతికి రక్షించడం, బంధించబడిన వారికి విడుదల, చీకటిలో ఉన్న వారికి వెలుగు, ఆయనలో ఇవన్నీ దాగి ఉన్నాయి. దిస్ ఈజ్ హిస్ మినిస్ట్రీ. ఇది ఆయన పరిచర్య. ఆమేన్. మరి దీనికి లోబడిన వారి విశ్వాసం చాలా గొప్పది. మన ప్రవక్త జీవితంలో కూడా స్వస్థపరచుట, దయ్యాలు వెలగొట్టుట, వాక్యం బోధించుట. వాక్యం అంటే ఇంకా మిస్టరీస్, రెవల్యూషన్, రెస్టరేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాగే హృదయ రహస్యాలు బయలుపరచడం. ఫస్ట్ పుల్, సెకండ్ పుల్, థర్డ్ పుల్. ఈ 3 ఇడుపుల్లో కూడా ప్రభు యేసుక్రీస్తు జీవితంలో ఉన్న 3 ఇడుపులు మన ప్రవక్త జీవితంలో ఉన్నాయి. అనేకులను స్వస్థపరచడం, ప్రతి వ్యాధిని స్వస్థపరిచే అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు. మరి వర్తమానకుడు మనకు వరకు ఎన్నో గొప్ప కార్యాలు చూపించి, అంటే దేవుడు ఆయన ద్వారా చేయించి మనకు రుజువులుగా ఉన్నాయి. రెస్టరేషన్ ఆఫ్ ద వర్డ్, రెవల్యూషన్, వాక్యాన్ని ప్రత్యక్షపరచుట. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు బయట కూడా జరుగుతాయి. దేవుడు ఎవరికి అనాయింటింగ్ ఇస్తే వారి ద్వారా అవి జరిగిపోతాయి. కానీ వాక్య ప్రత్యక్షత అందరి ద్వారా రాదు. రెస్టరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. వాక్యంలో మర్మంగా, లోతుగా దాచబడిన ప్రతి మర్మం బయటికి వచ్చేది కేవలం మరి మన ప్రవక్త ద్వారానే. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో మోషే ఏలియాల గురించి మాట్లాడాడు. మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు, అలాగే ఏలియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకోనండి. మోసెస్, ద మినిస్ట్రీ ఆఫ్ మోసెస్. మోషే యొక్క పరిచర్య చూడండి. ఆయన ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ప్రజలు దాని ప్రకారము కట్టుబడి ఉండాలి. అలాగే హోరేబు కొండ మీద నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకోనండి. అదొక సైడ్ ఉంచండి. మరొక సైడ్ చెప్పాడు, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఎలాగ ఇవ్వబడిందో, ప్రవక్త అయిన ఏలియా ద్వారా కూడా ఒక నూతనమైన వాక్య ప్రత్యక్షత రాబోతుంది అంటున్నాడు. నేను వచ్చి దేశముని శపించకుండానట్లు అతడు తన్నుల హృదయములు పిల్లల తట్టును, పిల్లల హృదయములను తన్నుల తట్టును తిప్పును. ఇది ఏలియా పరిచర్య. బాప్తిస్మం యోహానులో మొదటి రాకడకు ఒక దూతగా, వర్తమానికుడిగా ఆయన ఉన్నప్పుడు, బాప్తిస్మం యోహాను పరిచర్యలో తన్నుల హృదయాలు పిల్లల తట్టు. ఈరోజు అదే ఏలియా ఆత్మ ద్వారా, విలియం బ్రెనన్ గారి ద్వారా, ఒక గొప్ప ప్రవక్త ద్వారా దేవుని యొక్క శక్తి విపరీతంగా రుజువు చేయబడిన ప్రవక్త ద్వారా ఏలియా ఆత్మ కలిగి, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఈ లేఖనము విలియం బ్రెనన్లో తప్ప మరెక్కడా నెరవేరలేదు. ప్రపంచంలో చాలా మంది సేవకులు ఉన్నారు. ఎవరి పోర్షన్ వాళ్ళు, ఎవరి పరిచర్య వాళ్ళు చేశారు, చేయలేదని కాదు. కానీ ఈ పరిచర్య, రెస్టరేషన్ మినిస్ట్రీ, హి విల్ రెస్టోర్ ఆల్ థింగ్స్, అన్నిటిని పునరుద్ధరించే పరిచర్య. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రాబో ఏలియా ఇతడే అని యోహాను గురించి మరొక మాట రాయబడింది. అంటే ఏలియా రాబో ఏలియా. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజము. ఎలైజా షెల్ కమ్ అండ్ రెస్టోర్ ఆల్ థింగ్స్. మాథ్యూ 17:11. ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టడం. మోషే ధర్మశాస్త్రం గురించి చెప్పాడు, ఏలియా పరిచర్య గురించి చెప్పాడు. ఏలియా పరిచర్య 5 రకాలుగా ఉంది కనుక
4వది ఇప్పుడు మన భూమి మీద కొనసాగుతున్న మినిస్ట్రీ. 4th టైం, 4వసారి మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఏ విధంగా ఇవ్వబడిందో ఖచ్చితంగా పాటించడానికి ఈ రోజున వధువుకు ఏలియా ఆత్మ ద్వారా మరి పరిచర్య ఇవ్వబడింది, వాక్యం ఇవ్వబడింది. అందుకే అటు మోషే ధర్మశాస్త్రము, ఇటు ఏలియా పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. He shall come and restore all things. He will turn the hearts of people. ప్రజల హృదయాలు వాక్యం వైపు మళ్ళిస్తాడు. అపొస్తలుల కాలం నాటి వాక్యం వైపు, మొదట ఏ వాక్యం ఉండనో ఆ వాక్యం వైపు. రెస్టోరేషన్, పునరుద్ధరణ జరగాలి. వధు వృక్షం పునరుద్ధరించబడాలి. మొదట ఎలాంటి వర్తమానం ఉందో మొదటి సంఘ కాలంలో పెంతెకొస్తు దినమున, అదే మళ్ళీ అంత్యకాలంలో రెస్టోర్ చేయబడుట, ఆ వర్తమానం మన చేతికి ఇవ్వబడింది. మనం ధన్యతలో ఉన్నాం. శ్రీ హల్లెలూయా. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలను. కొన్నిసార్లు మన మనుషుల మీద ఆధారపడతాం. చిన్న చిన్న వాటికైనా పెద్ద పెద్ద వాటికైనా అవసరం లేదు. మనుషుల మీద ఆధారపడే అవసరమే లేదు. యు జస్ట్ డిపెండ్ అపాన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి మీద ఆధారపడితే ఊహించని దినం విడుదల దినముగా మారిపోతుంది. సే హల్లెలూయా. మనుషుల జ్ఞానం మీద ఆధారపడద్దు. ఈరోజు ప్రపంచం అంతా ఎవరి జ్ఞానం మీద ఆధారపడింది? ఒకవైపు సైన్స్ టెక్నాలజీ చూస్తే లోకంలో మనుషుల జ్ఞానం మీద ఆధారం. దేవుని శక్తిని ఏమాత్రము రుచి చూడని అన్ని జనులు కేవలం మనుషుల జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. మరి దేవుని యొక్క సంఘాన్ని చూసినప్పుడు ఈ సంఘం కూడా మనుషుల జ్ఞానం మీదనే ఆధారపడుతుంది. దేవుని వాక్యం మీద ఆధారపడడం లేదు. పండుగల ఆచారాలని మానవ జ్ఞానమే. లోకము ఈరోజు అనుసరిస్తున్న ప్రతి క్రైస్తవ ఆచారం మానవ జ్ఞానమై అన్నదే. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యేషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును కైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును కైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఏ స్టేజ్కైనా, ఎంత ఎక్స్టెన్షన్ కైనా వెళ్ళిపోతారు. అప్ టు ఎనీ ఎక్స్టెంట్ దే విల్ గో. వాక్ బై డినైయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, బై డినైయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని డినై చేసి ఏమైనా చేస్తారు. వాళ్ళకి బైబిల్ లేదా? వారు బైబిల్ చూడడం లేదా? చూస్తారు కానీ వారు చూడలేరు. వారికి కనబడరు. వింటారు కానీ వారి లోపలికి చెవిలోకి వెళ్ళదు. దే ఆర్ సీల్డ్. యెషయా చెప్పాడు, వారి హృదయాలు సీల్ చేయబడ్డాయి, వారి చెవులు సీల్ చేయబడ్డాయి. దేవుడు ఎవరి చెవులు, ఎవరి కళ్ళు తెరుస్తాడో వాళ్ళు మాత్రమే చూస్తారు. గాడ్స్ చోజన్ పీపుల్, దేవుడు ఏర్పరచుకున్న వారు మాత్రమే. అందుకే ఈరోజు గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనకున్నటువంటి లేఖన ఆధారం, మనం ఈరోజు పండుగల ఆచారాలను పక్కకు పెట్టడానికి గల కారణం వాక్యమే. మన సొంత జ్ఞానం కాదు, మానవులు కల్పించిన జ్ఞానం కాదు ఇది. మీరు దినములు, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. దినములు, మాసములు, సంవత్సరం రాగానే బర్త్డేలు, సంవత్సరం రాగానే పండుగలు. దేవునికి బర్త్డే చేయడం మొదలుపెట్టారు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయనకు ఇంకా మరణ దినం చేస్తూనే ఉన్నారు. బతికున్న వాడికి మరణ దినం చేస్తున్నారు, డెత్ డే ఆచరిస్తున్నారు. నిజానికి జనన మరణ పునరుత్థానాలలో ఆయన మృత్యుంజయుడై ఉన్న దేవుడు. ఆయనకు జన్మదినాలు అవసరం లేదు. ఆయన పుట్టుకకు ఆది కానీ అంతము కానీ లేనివాడు. ఒక మనిషికి చేసినట్టే పుట్టుక దినం చేస్తున్నారు, ఒక మనిషికి చేసినట్టే మరణ దినం చేస్తున్నారు, ఒక మనిషికి చేసినట్టే అన్ని ఆచారాలు క్రమం తప్పకుండా ఆచరిస్తున్నారు. చేయవలసింది ఏంటి? చనిపోయిన వారిని లేపాలి, రోగులను స్వస్థపరచాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించాలి. ఆయన మొదటి రాకడ, రెండవ రాకడ, మూడవ రాకడను ప్రకటించాలి. రెండవ రాకడ ఇప్పుడు సిద్ధంగా ఉంది. అయినా మొదటి రాకడ మీదనే కాన్సన్ట్రేషన్ అంతా. వాక్యమూలము కాని పద్ధతులు, వాక్యమూలము కాని ఆలోచనలు, ఆచారాలు
తినుటకు త్రాగుడికి ఇది సమయమా? ఏర్పడే దినంలో ఉన్నాం మనం. దేవుడు తన వధువును తీసుకొని పోవడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వధువు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రభువైన యేసు రమ్ము అని చెప్పగలిగే స్టేజ్లో వధువు ఉన్నది ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన వధువును తీసుకుని పోవడానికి వస్తున్నప్పుడు కూడా మునుపెన్నడూ లేనంతగా ఇంకా క్రిస్మస్ వేడుకలు, జన్మదినాలు చేయడం అనేది బైబిల్లో ఎక్కడా లేదు. నో బర్త్డేస్, నో డెత్ డేస్ ఇన్ ద బైబిల్. అన్ని జనుల ఆచారం అది. పండుగలు ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో లేవు. పాత నిబంధనలో యెహోవా దేవుని 7 పండుగలు ఉన్నాయి. కానీ వాటిని దేవుడు కొత్త నిబంధనలో ఆపేశాడు. అవి చేయకూడదు అంటున్నాడు. వ్యర్థమైన ఆచారాలు, మానవులు కల్పించిన పద్ధతులు ఇవన్నీ క్యాథలిజం నుంచి వచ్చాయి. క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో లేదు, అయినా మేము పెట్టుకుంటాం. అలాగే శాంటా క్లాజ్ ఎక్కడి నుంచి వచ్చాడు? బైబిల్లో లేదు, అయినా మేము పెట్టుకుంటాం. క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడు? మరి ఆ తాతలందరూ బైబిల్లో లేరు. బైబిల్ ఏం చెప్తుందో అది మనం చేయాలి. ఒకవేళ అలా కాకపోతే, ఈయన మాటలు వినని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉన్నాడు. మాట వినేవాడు అంటే వాక్య ప్రకారం వెళ్ళేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మత్తయి సువార్త 7:24 రాయబడిన ప్రకారం. కాబట్టి ఇక్కడ మీ విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. ఇట్ మస్ట్ బి అపాన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని ప్రతిరోజు మనం అనుభవించాలి. ప్రతిరోజు దేవుని శక్తిని మనం చూస్తూనే ఉండాలి. లెట్ us see a miracle every day. ఒక అద్భుతం, దేవుని యొక్క శక్తి ఏ దిక్కు నుంచి పనిచేస్తుందో కనిపెడుతుండాలి. అడగండి పొందండి, అడుగు పొందు. చిన్న ప్రార్థన ప్రతి అద్భుతం చేస్తుంది. ఎ స్మాల్ ప్రేయర్. మీ విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రతిసారి కూడా ఇదే మాట చెప్పడం మనం గమనించాలి. Matthew 9:29. గుడ్డివారు ఆయనను వెంబడిస్తున్నప్పుడు మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. మీ నమ్మిక చొప్పున మీ కన్నులు తెరవబడును గాక. మీ నమ్మిక చొప్పున మీరు నమ్మిన దాన్ని బట్టి మీకు అద్భుతం జరుగును గాక. మీరు నమ్ముతున్నారు కనుక ఒక అద్భుతం జరిగిపోతుంది. గుడ్డివారి కళ్ళు తెరవబడుతున్నాయి. గుడ్డివారు అనేక విషయాల్లో మనం గుడ్డివారమై ఉన్నాం. వాళ్ళు కళ్ళు శరీర సంబంధమైన కళ్ళు లేకుండా గుడ్డివారుగా ఉన్నారు. చాలా మంది విశ్వాసులు వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకుండా గుడ్డివారై ఉన్నారు. చేయవలసినవి చేయకుండా చేయకూడనివి చేస్తున్నప్పుడు గుడ్డివారై ఉన్నారు. శాస్త్రుల పరిశీలి ఆయన చూసినప్పుడు వారు ఆయన గుర్తుపట్టలేదు. ఒక గుడ్డివాడు ఆయన గుర్తుపట్టాడు. గుడ్డివాడునైనా నేను చూడగలుగుతున్నాను, కానీ కళ్ళుండి మీరు ఆయనను చూడలేకపోతున్నారు అని చెప్పాడు. కళ్ళుండి కూడా మనం ఆత్మీయ విషయాలు చూడలేకపోతున్నాం. వి మస్ట్ గో ఇన్ డీప్. లోతైన విషయాలు మనకు బయలుపరచబడ్డాయి. దేవుడు తన ఆత్మ వలన లోతైన సంగతులు మనకు బయలుపరిచాడు. అవును, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. విశ్వాసం గురించి ప్రకటించాడు అక్కడ. అలాగే జరిగింది. వాళ్ళు నమ్మారు, వెంటనే కళ్ళు వచ్చేసాయి. గుడ్డివారి కళ్ళు తెరబడ్డాయి. జీసస్ కామ్స్ ఎ స్టార్మ్. యేసుక్రీస్తు సముద్రాన్ని నిమ్మలపరిచాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ శిష్యులతో ఒక మాట అన్నాడు. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడా? లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి.
24వ వచనం, కనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమైన. సముద్రమా నిమ్మలమైపో, గాలి ఆగిపో అన్నాడు. అంతే, వాడిని గద్దించాడు. గాలిని గద్దించుట, నీటి పొంగుతున్న సముద్రాన్ని ఆపేశాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు, ఎవరైనా అని. దావీదు కుమారుడు అనుకున్నాం, వడ్లవాని కుమారుడు అనుకున్నాం, మరియమ్మ కుమారుడు అనుకున్నాం. కానీ ఈయన మాట్లాడితే సముద్రం నిమ్మలమైపోతుంది, గాలి ఆగిపోతుంది. ఎవరైనా, హూ ఇస్ దిస్? ఈయన ఎవరు అనుకున్నారు? వారు గుర్తించని దేవుడై ఉన్నాడు. మానవ రూపంలో ఉన్న దేవుడు, గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దేవుడు భూమి మీద నడుస్తున్నాడు. దేవుడు సముద్రం మీద నడుస్తున్నాడు. దేవుడు గాలిలో కూడా నడిచాడు. ఆమేన్. మనిషి చంద్రమండలం మీద వెళ్ళి నడిస్తే చాలా గొప్ప సంగతి మనకైతే. కానీ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి భూమి మీద నడుస్తున్నాడు. చూడండి, అది అన్నింటికంటే గొప్పది. చంద్రమండలంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పిన మాట ఇది. చూసారా, ఆయన భూమి మీదనే కాదు, ఆయన సముద్రం మీద నడిచాడు. సముద్రాన్ని నిమ్మలపరిచాడు. సముద్రమా నిమ్మలమైపో, గాలి ఆగిపోని ఆజ్ఞాపించినప్పుడు ఆయన నోటి మాటలో ఉన్న శక్తి విడుదలైంది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి సముద్రాన్ని నిమ్మలపరిచి తుఫాను ఆపేసింది. అప్పుడు ఆయన అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? మత్తయి 8:26లో మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? Matthew 8:26 అదే సందర్భం. లూకా 8:25లో అంటున్నాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ పోయింది? మీ విశ్వాసం సముద్రము నిమ్మలమయ్యేంత ఫెయిత్, నిమ్మలించేంత ఫెయిత్ మనకుందా? సముద్రమా నిమ్మలమైపో, గాలి ఆగిపో అని మనం చెబితే అది ఆగిపోతుందా? ప్రభు అంటున్నాడు, అవునది ఆగిపోతుంది. మీరు ఎందుకు అలా చెప్పలేకపోయారు? మీరు ఎందుకు అవిశ్వాసంలో ఉన్నారు? మీ విశ్వాసం ఎక్కడా? చూసారా, మనం సముద్రాన్ని కూడా నిమ్మలపరచవచ్చు అని అర్థం, గాలిని ఆపేయచ్చు అని అర్థం. గాడ్ హస్ గివెన్ us the authority. దేవుడు తన అధికారాన్ని మనకి ఇచ్చాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. అయితే మనం పలకాలి. మనం పలికినప్పుడే మన విశ్వాసం బయటికి వస్తుంది. మనసులో పలకడం కాదు, నోటికి బయటికి పలకండి. ఆ స్థితికి మనం ఎదగాల్సిన వారమైనాం. చూసారా, యేసుక్రీస్తు సముద్రం మీద నడిచాడు. మత్తయి 14:30. ఆయన సముద్రం మీద నడుచుట అనేది మామూలు విషయం కాదు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు పేతురు. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఒక చోట అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ? మరొక చోట మీరెందుకు అల్ప విశ్వాసులారా అన్నాడు, ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. ఇక్కడైతే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? భయపడడం ఒక ఎత్తు అయితే, సందేహం, అనుమానించాడు, భయపడ్డాడు. కానీ అలాగే సందేహపడ్డాడు. డౌట్, నడవగలనా? అమ్మో, అట్నుంచి తుఫాను, ఇట్నుంచి గాలి, ప్రభా సముద్రం మీద నడిచొచ్చేది నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. 28వ వచనం. ఆయన రమ్ము అనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. గాలిని చూసి భయపడి నడిచేవాడు అదే విశ్వాసంతో నడవాలి. అటు ఇటు చూస్తే భయం వేస్తుంది, పరిస్థితులను చూస్తే భయపడతాం, మనుషులను చూస్తే భయపడతాం. అటు ఇటు చూడకుండా స్ట్రైట్గా ఆయన వైపే చూడాలి. లుకింగ్ అన్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు మాత్రమే నీళ్ళ మీద నడవగలిగాడు.
తుఫాను వైపు చూసినప్పుడు నీళ్ళలో మునిగిపోసాగాడు. కరోనా వైపు చూసినప్పుడు లోకంలో మునిగిపోసాగుతారు. అటు ఇటు ఎటు చూడకండి. ఎస్, జస్ట్ లుక్ అట్ ద లార్డ్. యేసు వైపు చూద్దాం. వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. మనం ఎటు చూసినా లాభం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ప్రభు వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే. ఎందుకంటే ఆయన వాటన్నిటి మీద అధికారం గలవాడు. కరోనా మీద అధికారం గలవాడు, తెగుళ్ళ మీద అధికారం గలవాడు, మనుషుల మీద అధికారం గలవాడు, ఈ సృష్టి మీద అధికారం గలవాడు, సముద్రం మీద, గాలి మీద, తుఫాను మీద అధికారం గలవాడు. యేసుక్రీస్తు అన్నిటి మీద అధికారం గలవాడు. ఈవెన్ మరణం మీద అధికారం గలవాడు ఆయన. లాజరు బయటికి రా అన్నాడు. లాజరు చనిపోయి 5 రోజులు అయినప్పటికీ 5వ రోజు అది రమ్మనగానే లేచి వచ్చేసాడు. ఆయనకు మరణం మీద అధికారం ఉంది. ఆయనకు లోకం మీద అధికారం ఉన్నది. ఆయన ప్రతి దాని మీద అధికారం గలవాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఈజ్ ద క్రియేటర్. మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు సృష్టికర్త అయి ఉన్నాడు. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. మనం చాలా గొప్ప స్థానంలో ఉన్నాం. We are the children of the creator. Say hallelujah. మనకి ఇవ్వబడిన స్థానము మామూలుగా లేదు. హైయెస్ట్ ప్లేస్లో దేవుడు మనల్ని ఉంచాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందట. విచ్ ఇస్ నథింగ్ బట్ ద బ్రైడ్. వధువు మాత్రమే ఆ దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తుందట. అవును, వాళ్ళు ఎప్పుడు వస్తారా? ఇంకా వాళ్ళు వెళ్ళిపోలేదు. వెళ్ళిపోతే కానీ వాళ్ళు రారు. వాళ్ళు వచ్చేంత వరకు ఈ భూమి మూలుగుతూనే ఉంటుంది. ఈ భూమికి సమాధానం ఉండదు. ఈ భూగోళం మీద శ్రమలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, మరణం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. వధువు ఎప్పుడైతే భూమికి తిరిగి వస్తుందో అప్పుడు ఈ భూమికి నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. వధువు ఈ భూమి మీద విశ్రాంతి తీసుకోబోతుంది. ఈ భూమికి కూడా విశ్రాంతి. ఇంకా అద్భుతం ఏంటంటే ముళ్ళ చెట్లు ఉండవు. అప్పుడు పండ్ల చెట్లు మాత్రమే ఉంటాయి. చెడు అనేది ఉండదు, అంత కాలిపోతుంది. అప్పటికి కొత్త భూమి, కొత్త అవకాశం చేయబోతున్నాడు ఆయన. భూమిని నూతనంగా మార్చబోతున్నాడు. సముద్రం ఉండదు, తుఫాన్లు ఉండవు, సునామీలు ఉండవు. సముద్రం లేని భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. చదునైన ప్రపంచాన్ని ఏదైనా తోట కంటే భిన్నంగా, ఉన్నతంగా, అద్భుతంగా చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుడు సమస్తము నూతనమైనవిగా చేయబోతున్నానని చెప్పాడు. ఆమేన్. సే హల్లెలూయా. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. Matthew 17:17. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యుద్ధకు తీసుకొని రండి చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. అల్ప విశ్వాసం, అవిశ్వాసం కాదు, అల్ప విశ్వాసం. కొద్ది విశ్వాసం మాత్రమే ఉంది, ఎక్కువ లేదు. పరిపూర్ణ విశ్వాసం లేదు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి నీడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. కొండను వెళ్ళిపోమంటే పోతుందట. ఇట్ కెన్ బి రిమూవ్డ్ అండ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటు యూ. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. అసాధ్యమైనది ఏది ఉండదంటే చాలా పెద్ద మాట. అంత మన చేతిలో పెట్టాడు అన్నమాట దేవుడు. అంత మన విశ్వాసంలో పెట్టాడు. నమ్మడానికి మనకు డేర్ ఉండాలి. డేర్ టు ఫెయిత్. నమ్మటకు విశ్వాసము, విశ్వాసం కలిగి ఉండటకు ధైర్యం ఉండాలి. నమ్మగలవా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నమ్మగలవా? లేదు ప్రభా, నాలో అవిశ్వాసం ఉంది, నేను ఎక్కడ నమ్ముతాను? లేదు ప్రభా, నాలో అవిశ్వాసం ఉన్నది, లేదా అల్ప విశ్వాసం ఉన్నది,
అనుమానాలు ఉన్నాయి, నేను ఎక్కడ నమ్ముతాను? అవును, కానీ ఆయన అంటున్నాడు, మీ అల్ప విశ్వాసం వల్లనే ఈ దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టలేకపోయారు. అల్ప విశ్వాసం. దయ్యం ఎందుకు వెళ్ళిపోదు? ప్రవక్త అంటాడు, ఈ సృష్టిలో సమస్తము దేవునికి అధికారానికి లోపడతాయి, ఈవెన్ దయ్యాలు కూడా ఆయన అధికారానికి లోపడవలసిందే. హూ ఇస్ గాడ్ అనే వర్తమానంలో, బ్రదర్, హల్లెలూయా, I say this, that Jesus Christ is the same yesterday, today and forever, and every demon knows the authority of God, and don't really have to be anything else but to believe on the Jesus Christ with all your heart and be healed. That's right. Do you believe this? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు స్వస్థత పొందుతావు. అది నువ్వు నమ్ముచున్నావా? And every demon knows the authority of God. ప్రతి దయ్యానికి తెలుసు దేవుని యొక్క అధికారం ఏంటో. దయ్యానికి తెలుసు దేవుని యొక్క అధికారం. మరి దేవుని యొక్క అదే అధికారం మనకు తెలియద్దు? మనం దేవుని పిల్లలమై ఉన్నాం. We need to know the authority of God. దేవుని యొక్క అధికారాన్ని మనం అనుభవించాలి. ఆ అధికారాన్ని మనం పొందిన వారం. We received the authority of God. ఆయన మనకిచ్చిన అధికారం, ఈవులన్నీ మన మీద కుమ్మరించాడు. ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ గోస్ట్. చెరగా కొనిపోయి సమాధిలో తిరిగి లేచినప్పుడు ఆ చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళందరి మీద వరాలు కుమ్మరించాడు. 9 కృపావరాలు ఉన్నాయి. అందులో స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, భాషలు అర్థం చెప్పే వరాలు ఉన్నాయి. స్వస్థపరచుట అనేది అన్నిటికంటే గొప్ప వరంగా మనం భావిస్తాం, కానీ రక్షణ పొందుట అన్నిటికంటే గొప్ప వరం. స్వస్థత కంటే గొప్పది రక్షణ. నువ్వు రక్షణ పొందకపోతే శాశ్వతంగా దేవునికి దూరం అవుతావు. స్వస్థత పొందితే భూమి మీద వరకే పనికి వస్తుంది, కానీ రక్షణ పొందితే అది నిత్యత్వానికి పనికి వస్తుంది. యు విల్ స్టే ఫర్ ఎవర్ అండ్ ఎవర్. శాశ్వత కాలం వరకు మనం స్థిరంగా దేవుడు తన యందు మరి మనల్ని స్థిరంగా భద్రంగా మనం క్రీస్తునందు దాచబడి ఉంటాం. అది మనకి ఇవ్వబడిన ఆధిక్యత. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను. అవును, విశ్వాసము, ఫెయిత్ వర్సెస్ పవర్. మనకు విశ్వాసం అంటే మనకు పవర్ ఉన్నట్టే. విశ్వాసం లేదంటే పవర్ లేదని, అంటే పవర్ లేదంటే విశ్వాసం లేదని. దట్స్ ఆల్. Very simple. Where there is no faith, there is no power. Where there is no power, there is no faith. Faith versus power. విశ్వాసం అనేది మరి క్రియ చేస్తుంది. పవర్ రిలీజెస్. విశ్వాసం ద్వారా శక్తి విడుదలవుతుంది. ఫెయిత్ ఈజ్ రిలీజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి. అందుకే అపోస్తలులతో ఆయన చెప్పాడు, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఎప్పటి వరకు అంటే శక్తి పొందేంత వరకు, పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను మీరు పొందేంత వరకు, until you receive the power, until you receive the Holy Ghost. మీరు కనిపెట్టండి. ఆ శక్తి పొందేంత వరకు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ సమరయ పట్టణములలోను, భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. మీ సాక్ష్యం అక్కడి దాకా వెళ్ళిపోతుంది. సే హల్లెలూయా. ఫెయిత్ ఇస్ ద పవర్. విశ్వాసమే మన బలం. దేవుని యందు యేసుక్రీస్తునందున విశ్వాసమే విశ్వాస యొక్క బలం. మన బలహీనత ఏంటంటే విశ్వాసం లేకపోవడం. మన బలము విశ్వాసం కలిగి ఉండడం. హ్యావ్ మోర్ ఫెయిత్. చూసారా, దేన్నైనా నమ్మగలిగే విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడు వస్తుంది. వెన్ యూ రిసీవ్ ద హోలీ గోస్ట్, యూ విల్ రిసీవ్ ద కంప్లీట్ పవర్, కంప్లీట్ ఫెయిత్. పరిపూర్ణమైన విశ్వాసం, పర్ఫెక్ట్ ఫెయిత్. పర్ఫెక్ట్ ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ద్వారానే ఒక స్థిరమైన విశ్వాసంలో అలా నిలిచిపోతుంది. అంతే. పరిస్థితులు తలక్రిందులైన వాళ్ళు తలక్రిందులు కాలేరు.
లోకం కొట్టుకుని పోయిన వాళ్ళ కదలిక అనేది ఉండదు. దట్ మేక్స్ వెరీ స్టేబుల్. విశ్వాసం అనేది అంత గొప్పది. విశ్వాసం పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే ఒక స్థిరమైన విశ్వాసం వస్తుంది మనిషి లోపల. అప్పటిదాకా వేవరింగ్ ఫెయిత్, ఊగుతూ కదులుతూ పడుతూ లేస్తున్నటువంటి విశ్వాసం. అంటిల్ యు రిసీవ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఆత్మచేత నడిపించబడతాడు. ఆత్మకార్యాలు వారిలో కనపడతాయి. ఆత్మచేత అభిషేకించబడతారు. ప్రవక్త అయిన విలియం బ్రెన్నమ్ గారి జీవితంలో ఎన్నోసార్లు ఆయన ప్రతిరోజు కూడా ఆత్మచేత నడిపించబడేవాడు. ఒక దర్శనం వస్తుంది, ఆ దర్శనంలో కొన్ని సూచనలు చెబుతాడు, గుర్తులు చూపిస్తాడు, మనుషులను చూపిస్తాడు, రంగులు చూపిస్తాడు, అక్కడ ఉండే వస్తువులను చూపిస్తాడు. ఒకదాని తర్వాత ఒక సంఘటన జరుగుతూ ఉంటుంటుంది. ఆ దర్శనం నెరవేరేటప్పుడు దర్శనంలో ఏం చూశాడో అవి ఆయన రియల్గా చూస్తాడు. ఆ సంఘటనలు అన్నీ జరగకముందే లాస్ట్కి ఒక్క సంఘటన కూడా నెరవేరాలి. దర్శనంలో చూసిందల్లా అలా నెరవేరకుండా ముందే ప్రార్థనలు చేశాడు అనుకో, రోగుల దగ్గరికి వెళ్ళి తలకిందులు అయిపోతే హీలింగ్ జరగదు అక్కడ. ఆ లాస్ట్ ఈవెంట్, దాని కొరకు ఆయన కనిపెట్టుకొని ఎదురు చూడాలి అది ఎప్పుడు జరుగుతుందని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోగి ఉన్నాడు, ఆ రోగి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు దర్శనం చూపించాడు, వాళ్ళ ఇల్లు చూపించాడు, వాళ్ళ అడ్రస్ చూపెట్టాడు, ఆ వ్యక్తుల పేర్లు, వాళ్ళు వేసుకునే బట్టలు. ఈయన అక్కడ వెళ్ళి కూర్చోగానే ఈయన టోపీ తీసి అక్కడ పక్కన పెడితే వాళ్ళు తీసి ఇంకో టీవీ మీద పెడతారు. అవన్నీ జరగాల. దర్శనంలో చూపించింది అక్కడ జరిగితే ఒక్క ఇన్సిడెంట్ జరగకపోయినా స్వస్థత జరగదు. ఒకసారి అలాగే జరిగింది. ఒకరింటి గురించి ఒక చిన్న పిల్లవాడు స్వస్థత పొందాలి. ఒక దర్శనం వచ్చింది, గో వెళ్ళు, ఆ దర్శనం ప్రకారం వెళ్ళు, అవన్నీ వరుసగా జరుగుతున్నప్పుడు గమనించు, టైం కూడా చూడన్నాడు. సరిగ్గా ఇప్పుడు టైం చూసుకో, నువ్వు దర్శనంలో చూసిన టైం ఎంతో ఆ టైం గుర్తుపెట్టుకో. ప్రవక్త అంటాడు, గాడ్ ఈజ్ వర్కింగ్ ఈవెన్ విత్ ద టైం అన్నాడు. టైంతో సహా దేవుడు పని చేస్తున్నాడు. దర్శనంలో 3 గంటలు చూశాడు, గడియారం వైపు చూస్తే 3 అయింది. సరిగ్గా ఆయనకు జరగాల్సిన కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు ఆయన సరిగ్గా అలా టైం వైపు చూశాడు, గడియారం వైపు రియల్గా. అప్పుడు 3 గంటలు అయింది. గాడ్ ఈజ్ వర్కింగ్ ఈవెన్ విత్ ద టైం. సెకండ్స్తో సహా దేవుడు పనిచేస్తున్నాడు. గాడ్స్ ప్రోగ్రామ్ ఈజ్ యాజ్ పర్ ద టైం. సెకండ్స్, ఇప్పుడు ఏదైనా మెషిన్కు ప్రోగ్రామింగ్ చేసి మనం దానికి అప్పగిస్తే ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం అది పనిచేస్తుంది. సిఎన్సి మిషన్స్ వచ్చిన తర్వాత సైన్స్ టెక్నాలజీలో విపరీతమైన మార్పులు వచ్చేసాయి. కంప్యూటరైజ్డ్ మిషన్స్, అవి ఇప్పుడు రాకెట్లు తయారు చేయాలన్నా మనుషులు కష్టపడేది లేదు. కంప్యూటర్కి అప్పగిస్తే అవి ప్రతి పార్ట్ను దానికి ఫీడ్ చేసి ఇచ్చేస్తే తయారు చేసి పెడుతుంది. ఒకటి కాదు, 100,000 తయారు చేసి పెడుతుంది. అందువలన ఈ సిఎన్సి మిషన్స్ వచ్చిన తర్వాత సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఎక్కువైపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సైన్స్లో అడ్వాన్స్మెంట్ ఎక్కువగా ఉంటుందని ప్రవక్త చెప్పాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1945 తర్వాత 48 నుండి లేదా 46లో దూత ప్రత్యక్షం కావడం, 48 వరకు ఒక వరం, 48 తర్వాత ఇంకొక వరం. ప్రవక్త జీవితంలో అవి ఖచ్చితంగా టైం ప్రకారం నెరవేరాయి. చిన్నపిల్లవాడిని స్వస్థతపరిచే విషయంలో ఆయన ఒకరింటికి వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు ఆ ఇంటికి వెళ్ళు, దారి కూడా దేవుడే గైడ్ చేస్తూ వస్తున్నాడు. దారిలో కనబడే మనుషులు కూడా ఫలాని వాళ్ళు కనబడతారు, వాళ్ళ వస్త్రాలు ఇలా ఉంటాయి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత నీ టోపీ తీసి నువ్వు కింద పెడతావు, ఆ ఇంటి యజమానురాలు వచ్చి ఆ టోపీ తీసి టీవీ మీద పెడుతుంది. అది కూడా జరగాలి. అన్నీ జరిగాయి కానీ ఒకటి జరగలేదు. అయితే ఒక్కటి జరగకముందు ఆయన ముందు ప్రార్థన చేశాడు, పిల్లవానికి స్వస్థత కాలేదు. ఎదురు చూశాడు, ఏదో తప్పు జరిగింది, సంథింగ్ వెంట్ రాంగ్, నా ద్వారా ఏదో జరిగింది తప్పు అనుకున్నాడు. బాగా ఆలోచించి ఆ ఇంటి వాళ్ళు విశ్వాసం కోల్పోయే స్టేజ్కి వచ్చారు. ఇంకెక్కడ స్వస్థత కాలేదు. అయితే ఇంటి యజమాని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బ్రదర్,
నేను ఇంకా విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పాడు. లాస్ట్కు ఆయన అనుకున్న ఒక సూచన నెరవేరింది. వాళ్ళ ఆ పిల్లవాని అమ్మమ్మ బయట నుంచి లోపలికి వచ్చింది. ఆమె వస్త్రాలు రెడ్ కలర్ వస్త్రాలు ఉన్నాయి. ఆమె లోపలికి వచ్చి ఆమె పలకరించి, పిల్లవాడు ఎలా ఉన్నాడు, బాగున్నాడా అంటే, లేదు ఇంకా వర్స్ట్ అయిపోయాడు, మెడలు వెనక్కి పడిపోయాయి, శరీరం అంతా బ్లూ కలర్ వచ్చేసింది, ఇంకా ఏం లాభం లేదు అనుకుంటున్నాం అని వాళ్ళు చెప్పారు. ఆమె వచ్చి లోపలికి వచ్చి అక్కడ కూర్చున్నది. ఆ ఒక్క సూచన కూడా నెరవేరిపోయింది. దర్శనంలో చూసినది ప్రతిదీ కూడా నెరవేరింది. వెంటనే ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకురండి అన్నాడు. Thus saith the Lord, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ పిల్లవాడు స్వస్థత పొందునుగాక అన్నాడు. అంతే, వాడు దులుపుకొని మంచిగా తుమ్మి డాడీ డాడీ అని పిలిచాడు. యాక్చువల్ డాక్టర్స్ వదిలేశారు. చూడండి, దేవుడు టైం ప్రకారం పనిచేస్తున్నాడు. యాజ్ పర్ ద టైం. ప్రవక్తనైతే పొలాలను 9:20 అక్కడ ఒక మనిషి వెయిట్ చేస్తుంటాడు, నీ కొరకు నువ్వు వెళ్ళంటాడు. 9:20 అక్కడ ఒక మనిషి ఎదురు చూస్తుంటుంది. మన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం, కానీ ఏది పట్టించుకో. దేవుడు మన జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో మనం గమనించాలి. మన విశ్వాసం ఆయన పనిచేసే విధానాన్ని వెతకాలి. సే హల్లెలూయా. ప్రవక్త జీవితాన్ని చూస్తున్నప్పుడు ఈ కాలమే కాదు, అపొస్తలుల కాలం నుండి మొదలుకుంటే ఎప్పుడు ఎవరికి లేనంత అభిషేకం ఈ ప్రవక్త మీద దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ కాలం చాలా భయంకరమైన కాలం, నమ్మడానికి వీలైనటువంటిది. అందుకే సూపర్ న్యాచురల్ పవర్తో నింపి ఆయన మన ముందుకు తీసుకొచ్చాడు. మీరు ప్రవక్త జీవిత చరిత్ర చదవండి, మీరు మారిపోతారు. ఆయన జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎవ్వరు కూడా మారకుండా ఉండలేరు. మారకుండా ఉన్నారు అని అంటే అది చదవని వాళ్ళే. వర్తమానం చదవని వారే వర్తమానం ప్రకారం జీవించలేరు. వర్తమానం చదివే ప్రతి ఒక్కరు కూడా వర్తమానం ప్రకారం జీవించడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది వారి లోపల క్రియ చేస్తుంది, ఊరికే పోదు. గాడ్స్ వర్డ్. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, మార్కు సువార్త 11:23 అంటాడు, ఇదిగో నీకు విశ్వాసం ఉంటే నీవు ఈ కొండను చూసి నీవు వెళ్ళి సముద్రంలో పడము అంటే అది పడుతుంది అన్నాడు. నేనైతే ఎప్పుడు సముద్రంలో పడమని ఇంతవరకు నాకు సముద్రం కనబడలేదు, కొండ కనబడలేదు. కానీ సముద్రంలో ఇలాంటి లేదా కొండ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యను చూసి నువ్వు ఇంటి చెడిపోమని చెప్పమన్నాడు. సమస్యను చూసి, కొండలాంటి సమస్య. ఒకవేళ కంబలి చెట్టును చూసి నీవు సముద్రంలో వెళ్ళి నాటబడుము. లూకా 17:6. సముద్రం అంటే నీవు కంబలి చెట్టును చూసి నీవు వెళ్ళి సముద్రంలో నాటబడుము అంటే అది వెళ్ళి నాటబడుతుందట. ఆదాం కాలం నాటి సంగతులు అన్నమాట ఇవన్నీ. మళ్ళీ అంత్యకాలంలో దేవుడు తన వధువుకి ఇస్తున్నాడు. అయితే మనం ఇవి కలిగి ఉండాలని దేవునికి ఉద్దేశం. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, ఒకవేళ మనకు కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ, అవి వెళ్ళి సముద్రంలో పడ్డప్పటికీ, ఆ చెట్లు సముద్రంలో వెళ్ళి నాటబడినప్పటికీ, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. చూసారా? అద్భుతాల కంటే, సూచక్రియల కంటే, ప్రతి ఆశీర్వాదం కంటే ప్రేమ అనే ఆశీర్వాదం అన్నిటికంటే గొప్పది. ప్రేమ లేకపోతే ఏమీ లేదన్నాడు ప్రవక్త. సే ఆమేన్. వేర్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో గాడ్. వేర్ దెర్ ఇస్ నో గాడ్ దెర్ ఇస్ నథింగ్. ప్రేమ లేని చోట దేవుడు లేడు, దేవుడు లేని చోట ఏమీ లేదు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు అగ్నిగుండంలో దేవుడు ఉన్నాడేమని చూశాడు. దేవుడు అంతటా ఉంటాడు కదా, ఇక్కడ కూడా ఉన్నాడేమో అనుకున్నాడు, కానీ అక్కడ దేవుడు లేడు. దెర్ వాజ్ నో గాడ్. సంఘము లేదు, సహవాసం లేదు, ఆరాధన లేవు, ప్రార్థనలు లేవు, విశ్వాసం అనేది లేదు. అక్కడ మండుచున్న అగ్నిగుండం తప్ప, అగ్నిలో కాలిపోతున్న వాళ్ళు తప్ప అక్కడ ఏమీ లేదు. అదే లాజరు నాడు పరలోకములకు వెళ్ళాడు. ఏడు చూసిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనబడుతున్నారు, మోషే కనబడ్డాడు, ప్రవక్తలు ఉన్నారు,
విశ్వాసులు ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. వారు తమ డైమెన్షన్ మార్చుకున్నారు, పరదేశం వెళ్ళారు. 6th dimension is paradise, 7th dimension is God. 7 పరిమాణాలు ఉన్నాయి. 5వ పరిమాణం పాతాళం, 5th dimension is hell. ఈరోజు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 5th dimension లో డిసీజెస్ అన్ని బయటికి వస్తున్నాయి అన్నాడు ప్రవక్త. చూసారా? పాతాళపు శక్తులన్నీ బయటికి వచ్చి ఈరోజు కొత్త కొత్త వ్యాధులను సృష్టిస్తున్నాయి. మనుషులు గుర్తుపట్టలేని, సైన్స్కు అందని, ట్రీట్మెంట్కు అందనటువంటి వ్యాధులను అవి సృష్టిస్తున్నాయి. 5th dimensional డిసీజెస్ అంటే పాతాళం నుండి వచ్చిన దురాత్మల వలన కలుగుతున్న వ్యాధులు, తెగుళ్ళు. ఈరోజున్న పరిస్థితి అది. బట్ విల్ గో టు 6th dimension. We are going to be with the Lord. 7th dimension దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. Say amen. 6వ పరిమాణము, 7వ పరిమాణము. కాలాన్ని బట్టి చూస్తే మరి మన కాలము కూడా ఆ పరిమాణం ప్రకారం, అంటే దేవుడు మనం నిర్ణయించిన దాని ప్రకారం మనం ఉండబోతున్నాం. రోమీయులకు సువార్త ప్రకటించినప్పుడు, రోమా పరిశుద్ధులకు లేదా రోమా సంఘానికి పౌలుకు పత్రిక రాసినప్పుడు వారి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండుటను బట్టి. ఫస్ట్ ఐ థ్యాంక్ గాడ్. యువర్ ఫెయిత్ ఈజ్ స్పోకెన్ ఆఫ్ త్రూఅవుట్ ద హోల్ వరల్డ్. మీ విశ్వాసము లోకమంతటా ప్రకటించబడడం నేను చూశాను, విన్నాను. మీ విశ్వాసం అంతగా వృద్ధి పొందుతున్నది. రోమీయుల గురించి ఆ మాట చెప్పాడు. రోమా సంఘం అలా ఉంది. రోమా సంఘం విశ్వాసంలో వారి విశ్వాసం లోకమంతటా ప్రకటించబడిందట. ఇట్ వాజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వారి విశ్వాసం అలా ఉంది. అంతేకాదు, ఫెయిత్ ఆఫ్ ఎఫెసియన్స్, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసియన్స్ 1:15. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎఫెసు సంఘం చూడండి, పౌలు కాపరిగా ఉండి 3 సంవత్సరాలు సేవ చేశాడు అక్కడ. పౌలే దాన్ని స్థాపించాడు. మొదటి సంఘకాలం మొదలైంది అక్కడే. ఎఫెసు సంఘకాలం ప్రారంభమైంది అక్కడే 58లో. అయితే ఇక్కడ ఈ హేతువు చేతను ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గుర్చియు నేను విన్నప్పుడు అప్పటి నుంచి మీ గురించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. చూసారా? మీరు యేసుక్రీస్తు ఎడల, విశ్వాసుల ఎడల ఎంతో అద్భుతంగా ఉన్నారో ఒకరి ఎడల ఒకరు. కాబట్టి ఎఫెసు సంఘము మండుచు ప్రకాశించున్న దీపంలాగా ఉంది. అలాంటి సంఘం ప్రేమలో వృద్ధి చెందింది, అలాగే విశ్వాసంలో అభివృద్ధి చెందుతుంది. యేసుక్రీస్తు ఎడల విశ్వాసం, అలాగే తోటి విశ్వాసుల ఎడల చూపుతున్న విశ్వాసం. ప్రతి ఒక్కరి మీద ఒకరికి నమ్మకం కలిగింది. దే బిలీవ్డ్ ఎవ్రీబడి. ఒకరినొకరు నమ్మకస్తులుగా ఉన్నారు, నమ్మదగిన వారుగా ఉన్నారు. ఒక మనిషిని ఈరోజు నమ్మితే రేపు నమ్మలేకపోతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా ఉండట్లేదు, ఇచ్చిన మాటను కట్టుబడి ఉండట్లేదు, మాట మీద ఉండడం లేదు. కాబట్టి మనుషులు మనం నమ్మలేకపోతున్నాం. మాట మీద ఉండకుండా ఎవరుంటారో వారిని ఒకసారి 2 సార్లు చూస్తారు, 3వ సారి ఎవరు నమ్మరు. మనిషి అంటే మాట, మాట అంటే మనిషి, మాట మీద ఉండేవాడే మనిషి. విశ్వాసుల ఎడల, ప్రభువైన యేసుక్రీస్తు ఎడల వాళ్ళ విశ్వాసం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగే కొలస్సీ సంఘాన్ని చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, కొలస్సియన్స్ 1:4. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 3వ వచనం చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించియు
మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కొలసి సంఘం యొక్క విశ్వాసం అది పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మీరు యేసుక్రీస్తునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విన్నాము. మీ ప్రేమ అద్భుతం, మీ విశ్వాసం అద్భుతం. మీరు ఎంత అద్భుతంగా ఒకరి ఎడలో ఒకరి మీద ప్రేమ కలిగి ఉన్నారు. అది విన్నప్పటి నుంచి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ థ్యాంకింగ్ ద లార్డ్. చూసారా, మనం ఒక కొలసి సంఘం లాగా ఉండాలి, మనం ఒక ఎఫెసు సంఘం లాగా ఉండాలి, ఇంతకుముందు రోమా సంఘం లాగా ఉండాలి. చూసారా, దేవుడు తన యందు ఆ స్థిరత్వాన్ని వారిలో కలగజేశాడు కనుక. కొలసి 2:4 చూడండి, 2:5 కొలసి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. క్రీస్తునందలి స్థిరమైన విశ్వాసం. స్థిర విశ్వాసం మనకి ఎంత అవసరం. విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. ఈరోజు ఉన్న విశ్వాసం రేపు ఉండకపోవచ్చు కొన్నిసార్లు. అలా కాదు, స్టాండర్డ్ అయిపోవాలి, స్థిరపడిపోవాలి, విశ్వాసంలో స్థిరపడిపోవాలి. వన్స్ ఫర్ ఆల్, అది స్థిరమైన విశ్వాసం అంటే. మరి ఇక్కడ కొలసి సంఘము కానీ, ఎఫెసీ సంఘము కానీ, రోమా సంఘము కానీ, వారి ప్రేమ, వారి విశ్వాసం, వారి కలగలుగుతనం, ఒకరి ఎడలో ఒకరికి ఉన్న ప్రేమ ఎంత అద్భుతం. అంతేకాదు, మన ప్రవక్త సంఘములో విశ్వాసులు సంఘానికి వచ్చి ఉదయకాలం రాగానే ఒకరినొకరు చూసుకొని ఏడ్చేవాళ్ళు. వారం రోజులైంది మిమ్మల్ని చూడకాని, వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము అని. నెక్స్ట్ వీకే కలిసేది వాళ్ళు. కానీ ఆ వారం గ్యాప్ కూడా వాళ్ళు సహించలేకుండా ఉన్నారు. దే వర్ ఫిల్డ్ విత్ డివైన్ లవ్. దైవిక ప్రేమతో వాళ్ళు నింపబడి ఉన్నారు. అవన్నీ విన్నప్పుడు మనం కూడా అలాగే నింపబడదామని మన ఆలోచన రావాలి. నిజంగా దేవుడు మనల్ని అలాంటి ప్రేమతో నింపితే, అలాంటి విశ్వాసంతో నింపితే మనకు అసాధ్యం అంటూ ఏది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తెస్సలోనిక సంఘం ఉన్నది. 1 తెస్స 1:7-8 వరకు. కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులకు అందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేము ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. చూసారా, తెస్సలోనిక సంఘం గురించి ప్రజలు ఆయా ప్రాంతాల్లో చెప్పుకుంటున్నారట. వాళ్ళు విశ్వాసులు, వాళ్ళ ప్రేమ గొప్పది. విశ్వాసులు వాళ్ళు మాదిరిగా ఉన్నారు. ప్రభు వాక్యం వారి వలన మాసిదోనియా అక్కయ ప్రాంతాల్లో మారుమ్రోగుతుంది. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలంలో దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడి అయింది. దానిని బట్టి ఇంకా మేము ఏమి చెప్పనవసరం లేదు. సే హల్లెలూయా. సంఘం యొక్క విశ్వాసం అలా ఉండాలి. మన విశ్వాసం గురించి అనేకులు మారుమ్రోగుతుండాలి. అనేక స్థలాల్లో మనం నమ్మితే కదా మారుమ్రోగేది. విశ్వాసం అంటే ఈ సంఘాల వలె ఉండటం. సరే, 2 తెస్స 1:3 అంటున్నాడు, మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. 2 తెస్స 1:3. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాడి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మీరు గమనించారా, పౌలు విశ్వాసం గురించి మాట్లాడే ప్రతిసారి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఎడల విశ్వాసం గురించి మాట్లాడే ప్రతిసారి మనుషుల ఎడల కూడా విశ్వాసము ప్రేమల గురించి మాట్లాడుతున్నాడు. ఎవ్రీ టైం దేవునికి కాదు, మనుషుల ఎడల కూడా అలాగే ఉండాలని దాని అర్థం. మనుషుల ఎడలను దేవుని ఎడలను ఒకే విశ్వాసం, ఒకే ప్రేమ కలిగి ఉండాలి.
దట్ ఈస్ వాట్ ద హోలీ స్పిరిట్ సేస్. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నది అదే. తెస్సలోనిక సంఘం సత్యం నమ్మి, మొదటి దశ 2:13 మనం చూసాం ఎన్నోసార్లు. ఫస్ట్ థెస్సలోనియన్స్ ఆర్ సెకండ్ థెస్సలోనియన్స్, రెండిట్లో కూడా 2 లేఖనాలు ఉన్నాయి. 2 తెస్స 2:13 ఒకటి చూద్దాం. సెకండ్ థెస్సలోనియన్స్ 2:13, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యం నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోరని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. సత్యము నమ్మటం వలన, యేసుక్రీస్తే సత్యము, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. అంత్యకాల వర్తమానం దేవుడు ఈరోజు పనిచేసే విధానాన్ని బయలుపరుస్తుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేర్పును మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి మన గొప్ప విశ్వాసం దేవుని దృష్టిలో ఎంతో గొప్పగా కనబడుతుంది. ఎస్, యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ఎలా ఉంది? అయితే తెస్సలోనిక మరియు మొదటి పేరు 2 పీటర్ 2:5, 2 పీటర్ 2:5, ఇలాంటి విశ్వాసానికట మనం ఇంకొన్ని యాడ్ చేయాలట. మరియు 2 పేతురు 1:5, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, మీ విశ్వాసమునందు సద్గుణం, మంచి గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయమును అమర్చుకొనుడి. విశ్వాసానికి ఇవన్నీ కలపాలట. యాడ్ ఎవ్రీథింగ్. And beside this, giving all diligence, add to your faith. Add to your faith. నీ విశ్వాసానికి ఇవి కలపమంటున్నాడు. ప్రతి సంఘకాలం యొక్క గుణ లక్షణాలు అందులో ఉన్నాయి. లవదికే సంఘకాలానికి వచ్చిన మనకు ఈ అన్ని గుణ లక్షణాలు అవసరం. We need all these. సహోదర ప్రేమ చివరిగా మిగిలింది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ చారిటీ, గాడ్ ఈజ్ లవ్. మన లవదికే సంఘకాలానికి ఇవ్వబడిన ఈ పిరమిడ్లో చివరిది ఏముంది? సహోదర ప్రేమ. పైన సహోదర ప్రేమ ఉంది. చూసారా, అన్ని తగ్గుకుంటూ వస్తున్నాయి రాను రాను. సహోదర ప్రేమ కూడా మొదట విశ్వాసం ఉన్నట్టు అంత పెద్దగా సహోదర ప్రేమ లేదు, తగ్గింది. ఒక్కొక్కటి వరుసగా తగ్గుకుంటూ వస్తున్నాయి సంఘకాలాల్లో. ఈ 7 కూడా గుణ లక్షణాలు సంఘకాలాలకు సంబంధించినవి. మధ్యలో పరిశుద్ధాత్మ అన్న, ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మకార్యాలు ఇప్పుడు భూమి మీద జరుగుతున్న పరిశుద్ధాత్మ కాలం. మిగిలింది సహోదర ప్రేమ కాదు, అది ప్రేమ. చూసారా, దేవుని ప్రేమకు సహోదర ప్రేమకు మధ్యలో పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ వలన కలిగే ప్రేమలు సహోదర ప్రేమలు. We need the Holy Ghost. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరపడుచున్నారు అన్నాడు శాస్త్ర పరిచయులతో. Matthew 22:29. కాబట్టి దేవుని శక్తిని, లేఖనాలను తెలుసుకోకపోతే మనం చాలా నష్టపోతాం. మానవ జ్ఞానం, పండుగలు, ఆచారాలు, సెలబ్రేషన్స్, ఈటింగ్, డ్రింకింగ్, కొత్త బట్టలు, పిండి వంటలు. కానీ దేవుని జ్ఞానం, దేవుని శక్తి, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, ప్రత్యక్షతలు, వాక్య మర్మాలు, మరుగైన సంగతులన్నీ గ్రహించుట, లేఖనాల లోతుగా గ్రహించుట, దేవుని యొక్క శక్తిని అపరిమితముగా అనుభవించుట, ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని మనం విపరీతంగా అనుభవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సే ఆమేన్, సే హల్లెలూయా. అంత్యకాలంలో ఉన్న మనకు మరి దేవుని శక్తిని గురించి, మానవ జ్ఞానము, దేవుని శక్తి రెండు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఆ విషయంలో మరి దేవుడు పౌలు ద్వారా మనకి ఇచ్చినటువంటి లేఖనం 2వ అధ్యాయము 5వ వచనం, 1 కొరింథీ 2:5, నేను మాట్లాడినను, లేదా 4వ వచనం,
1 కొరింథీ 2:4 మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలను. ఈరోజు పండగ వాతావరణం లోకంలో ఉండొచ్చు, కానీ సత్యవాక్యం అని పులిని రొట్టెతో మనం పండగ ఆచరిస్తున్నాం. వాక్యములో పండగ ఉన్నది, వాక్యములోనే ఆనందం ఉన్నది. మనం తిరుగుట త్రాగుట ఎప్పుడైనా చేయొచ్చు, ఏ రోజైనా మనం ఏమైనా చేసుకోవచ్చు, కానీ వాక్యం చెప్పనివి మనం చేయడానికి ముందుకు వస్తున్నామంటే మనం ఎక్కడో తప్పిపోతున్నట్టే. సంథింగ్ రాంగ్. చేయవలసినవి ఒకటి ఉన్నాయి, చేయకూడనివి చాలా ఉన్నాయి. మనం చేయవలసినవి చేద్దాం. దేవుడు తన చిత్తాన్ని మాత్రమే మనలో జరిగించలాగున ఆయన తన వధువును వాక్యంతో సిద్ధపరుస్తున్నాడు కనుక వధువులో వాక్యం నెరవేరుతుంది. వధువే వాక్యము, వాక్యమే వధువు అయిపోతుంది. ఆమేన్. సే హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడే విశ్వాసం మనం కలిగి ఉందాం. ప్రభు వాక్యమును దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీ వాక్యము చేత మీరు మమ్మల్ని పోషిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు ఎల్లప్పుడూ మాతో మాట్లాడుతున్నందుకు, లేఖనాలు పరిశోధించడానికి ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా ప్రభువా నీ వాక్యమును, నీ శక్తిని ఆధారం చేసుకుని ఉండునట్లు ఎల్లప్పుడూ నీ శక్తి మీద మేము ఆధారపడటకు సహాయం చేయండి. లోకమును తలక్రిందులు చేసే శక్తితో నింపండి. పర్వతములు పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము, నీ యొక్క అభిషేకము, శక్తిని మా సంఘం మీద, మా అందరి మీద కుమ్మరించండి నాయన. మేము అడుగుపెట్టి ప్రతి చోటు మాద ఉన్నట్లు పరిచర్య అభివృద్ధి చేయండి. సంఘమును విస్తరించండి, సంఖ్య విస్తరించండి. అనేక జనములు విశ్వాసం గలవారిగా మార్చండి. మా సంఘములో మీ యొక్క ఆత్మకార్యాలు విస్తరింపజేయండి. వాక్యములోని శక్తిని మేము అనుభవించినట్లు మా విశ్వాసాన్ని దినదినము అభివృద్ధి చేయమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం, సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము తోడేయుడును గాక. ఆమేన్.